హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మీకు ఒక యూస్ఫుల్ ఏ టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ టూల్ అనేది యూట్యూబ్ క్రియేటర్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి ఈ టూల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ టూల్ ద్వారా మీరు మీ ఛానల్కి యూట్యూబ్ ఎస్ఈఓ చేసుకోవచ్చు అండ్ కాంపిటేటర్ ఛానల్ని అనలైజ్ చేయొచ్చు. నెక్స్ట్ మీరు మీరు మీ వీడియోకి టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, ఎవ్రీథింగ్ అది మీకు మీ వీడియో జస్ట్ అప్లోడ్ చేస్తే అదే దానికి ఆప్టిమైజ్ చేసి టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ అనేవి మీకు జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. అండ్ దాని ఎస్ఈఓ స్కోర్ కూడా మీకు అక్కడ మెన్షన్ చేస్తుంది. అండ్ ఇక్కడ వైరల్ కీవర్డ్స్ ని ఫైండ్ చేయొచ్చు. అండ్ మీరు మీ వీడియోకి టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అనేవి అది మీకు జనరేట్ చేసి ఇస్తుంది వన్స్ అప్లోడ్ చేయగానే. అండ్ ఎస్ఈఓ స్కోర్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేస్తుంది. నెక్స్ట్ ఈ టూల్ ద్వారా మీ యూట్యూబ్ వీడియోస్కి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో ఇప్పుడు ఇది ప్రెసెంట్ అయితే ఫ్రీలోనే జస్ట్ మీరు ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు అడ్వాన్స్డ్ ఫీచర్స్ యూజ్ చేసి మీ ఛానల్ని ఇంకా గ్రో చేయాలి అనుకుంటే మీరు అప్గ్రేడ్ చేసుకొని ఈ ఫీచర్స్ అనేవి యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఈ విడైక్యూ టూల్లోని ఎవ్రీ ఫీచర్ ఎలా యూజ్ చేయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను. ఈ విడైక్యూ డాష్ బోర్డ్ ఇక్కడ మీరు డైరెక్ట్ గా మీ దగ్గర ఉన్న యూట్యూబ్ మెయిల్ ఐడితోనే సైన్ అప్ అవ్వచ్చు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ లింక్అప్ చేయమని అడుగుతుంది. ఆ లింక్ మీరు సేమ్ మెయిల్ ఐడితోనే అది కనెక్ట్ అని క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్ గా మీకు ఆ ఛానల్ అనేది ఇక్కడ కనెక్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ న్యూ చార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏ అసిస్టెంట్ మనం ఇక్కడ చార్ట్ చేసుకోవచ్చు. లైక్ వీడియో ఐడియాస్, టైటిల్స్, డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్ అడిగితే మీకు ఆటోమేటిక్ గా ఇక్కడ జనరేట్ చేసి ఇస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి హోమ్ అని ఉంది కదా, ఇది మెయిన్ డాష్ బోర్డ్. ఇక్కడ మీరు మీ ఛానల్ పర్ఫార్మెన్స్, వ్యూస్, సబ్స్క్రైబర్స్, రీసెంట్ అప్లోడ్స్ అన్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ నేను ఒక న్యూ ఛానల్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆప్టిమైజ్ అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. మీ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఇక్కడ మీకు బెటర్ టైటిల్ సజెస్ట్ చేస్తుంది, ఎస్ఈఓ స్కోర్ చూపిస్తుంది, అండ్ ట్యాగ్స్ కూడా రికమెండ్ చేస్తుంది, డిస్క్రిప్షన్ కూడా ఆప్టిమైజ్ చేస్తుంది. ఓకే, రీసెర్చ్ అని ఉంది కదా, టాపిక్ కి కీవర్డ్స్ ఫైండ్ చేయడానికి యూజ్ చేస్తాం మనం. అంటే దాని సర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, కాంపిటీషన్, వైరల్ కీవర్డ్స్ అన్ని మనకి ఇక్కడ చూపిస్తాయి. ఎగ్జాంపుల్ కి మీరు ఏ టూల్స్ ఫర్ స్టూడెంట్స్ అని కీవర్డ్ సర్చ్ చేస్తే ఎంత మంది ఆ కీవర్డ్ ని సర్చ్ చేస్తున్నారో మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మోర్ టూల్స్ అని ఉన్నాయి కదా, ఇది మీరు అప్గ్రేడ్ చేసుకుంటే ఈ టూల్స్ అన్ని మీకు యూజ్ అవుతాయి. ఇక్కడ మీరు అప్గ్రేడ్ చేస్తే ఈ టూల్స్ అన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీకు క్లిప్పింగ్ అని ఉంది కదా, క్లిప్పింగ్ అంటే ఈ ఫీచర్ ఏంటంటే లాంగ్ వీడియోస్ నుంచి ఆటోమేటిక్ గా షార్ట్ క్లిప్స్ కి క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. లైక్ పోడ్కాస్ట్ లేదా లాంగ్ వీడియోస్ ని మీరు యూట్యూబ్ షార్ట్స్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఎగ్జాంపుల్ 1 hour వీడియో నుంచి వైరల్ షార్ట్స్ అనేవి మీకు ఇక్కడ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ కోచింగ్ అంటే ఈ సెక్షన్ లో విడైక్యూ కోచింగ్ అండ్ ఛానల్ గ్రోత్ టిప్స్ అనేవి మీకు ఇస్తుంది. వ్యూస్ ఎలా ఇంక్రీజ్ చేయాలి, థంబ్నెయిల్స్ ఎలాగా ఇంప్రూవ్ చేయాలి అని సజెషన్స్ అనేవి వస్తాయి. సో కంప్లీట్ గా చెప్పాలంటే బిగినర్స్ కి ఇది ఒక పర్సనల్ యూట్యూబ్ మెంటర్ లాంటిది. నెక్స్ట్ ఇక్కడ కాంపిటేటర్స్ అంటే ఈ ఫీచర్స్ త్రూ కాంపిటేటర్ ఛానల్ అనాలిసిస్ చేసుకోవచ్చు. వాళ్ళ టైటిల్స్, ట్యాగ్స్, వ్యూస్, ట్రెండింగ్ వీడియోస్, సో ఇలాంటివన్నీ అనలైజ్ చేయొచ్చు, వాళ్ళు ఏం యూజ్ చేశారు మొత్తం. నెక్స్ట్ క్రియేట్ మీన్స్ ఇక్కడ ఏ కంటెంట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. టైటిల్, డిస్క్రిప్షన్, క్యాప్షన్స్, హ్యాష్ ట్యాగ్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు కొత్త ఐడియాస్ అనేవి డైలీ సజెస్ట్ చేస్తూ ఉంటుంది. జనరేట్ అంటే ఈ ఫీచర్ జనరేటర్ కోసం వీడియో టాపిక్స్, ఎస్ఈఓ, టైటిల్స్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇక్కడ జనరేట్ చేస్తుంది మీకు. సో ఇది విడైక్యూ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ సెక్షన్ లాంటిది ఇది. నెక్స్ట్ ఇక్కడ స్క్రిప్ట్ రైటర్ అని ఉంది కదా, ఈ ఫీచర్ ద్వారా యూట్యూబ్ వీడియో స్క్రిప్ట్ జనరేట్ చేసుకోవచ్చు మీరు. ఎగ్జాంపుల్ టూల్స్ టాపిక్ ఇస్తే దాని ఇంట్రడక్షన్, బాడీ సెక్షన్, ఎండింగ్, కంప్లీట్ స్క్రిప్ట్ అనేది మీకు ఇక్కడ జనరేట్ చేస్తుంది. లైక్ ఫేస్లెస్ వీడియోస్ ఆర్ రీల్స్ క్రియేటర్స్ కి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈ టూల్స్ అనేవి మనం అప్గ్రేడ్ చేసుకుంటే కంప్లీట్ గ్రోత్ అసిస్టెంట్ లాగా మనకి పనిచేస్తుంది.
ఓకే, ఇక్కడ మెయిన్ అకౌంట్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు ఇది అప్గ్రేడ్ చేసుకుంటే ఇక్కడ మీరు ఎన్ని అకౌంట్స్ అయినా ఛానల్స్ అయినా మీరు ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాజ్ ఆఫ్ నో మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది నేను ఒకటి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ఆప్టిమైజ్ అని ఉంది కదా, ఇప్పుడు మనం ఈ ఆప్టిమైజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ వీడియోస్ అంటే లాంగ్ వీడియోస్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే షార్ట్స్ అయినా ఇక్కడ అప్లోడ్ చేసుకొని దాన్ని ఆ వీడియోని మనం ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. అంటే దానికి టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఎవ్రీథింగ్ అది మనకి జనరేట్ చేసి ఇస్తుంది. అండ్ వాటి SEO స్కోర్ కూడా ఎంత ఉందో మీకు క్లియర్ గా చూపిస్తుంది. సో ఫస్ట్ నేను ఒక వీడియోని అయితే మీకు అప్లోడ్ చేసి చూపిస్తున్నాను, ఒక షార్ట్ అప్లోడ్ చేస్తున్నాను. చూడండి వీడియో అప్లోడ్ చేయగానే మనకి ఇక్కడ డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అండ్ టైటిల్ మొత్తం అన్ని ఇక్కడ మనకి జనరేట్ చేసి ఇచ్చింది. వాటి స్కోర్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇన్ కేస్ మనకి ఈ డిస్క్రిప్షన్ ఓకే కాదు అనిపిస్తే మనం ఇక్కడ రీజనరేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అది మళ్ళీ మనకి డిస్క్రిప్షన్ అనేది మనకి జనరేట్ చేసి ఇస్తుంది. ఓకే, ఇది మనకి మళ్ళీ సెపరేట్ డిస్క్రిప్షన్ అనేది జనరేట్ చేసింది. అప్లై. సో ట్యాగ్స్ కూడా మనకి ఇక్కడ జనరేట్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి టైటిల్ అనేది మనకి ఇక్కడ ఇలా ఉంది, లైక్ 60, ఈ టైటిల్ కి 66, ఇక్కడ 71, ఇక్కడ 53 అని స్కోర్ చూపిస్తుంది. ఇన్ కేస్ మనకి అది ఓకే కాదు, ఇంకా బెటర్ గా కావాలి అంటే మళ్ళీ ఇక్కడ క్లిక్ ఆన్ రీజనరేట్ మీద క్లిక్ చేస్తే అది మళ్ళీ టైటిల్స్ అనేవి చేంజ్ చేస్తుంది. సో గుడ్. ఇప్పుడు చూడండి గ్రీన్ కలర్ 82 చూపిస్తుంది ఈ టైటిల్ కి SEO స్కోర్. సో ఇప్పుడు మనం దీనికి ఇక్కడ చూడండి 3 టైటిల్స్ అనేవి సజెస్ట్ చేసింది. మనకి ఏది ఓకే అనుకుంటే ఆ టైటిల్ ని మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ వన్ తీసుకుంటున్నా. అంటే ఇక్కడ చూడండి నాకు ఇక్కడ టైటిల్ 82 అని చూపిస్తుంది. అంటే ఇక్కడ టైటిల్ బాగా ఆప్టిమైజ్ అయ్యింది, క్యాచీ కీవర్డ్స్ యూజ్ చేసామని ఇక్కడ. నెక్స్ట్ రివ్యూ స్కోర్ 75, అంటే రివ్యూ స్కోర్ త్రూ మొత్తం వీడియో పర్ఫార్మెన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో తెలుస్తుంది. ఇక్కడ 75 అని ఉంది, అంటే ఓకే యావరేజ్ గా వీడియో స్ట్రెంత్ బాగుంది అని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ ఆటోమేటిక్ గా మనకి ప్రొఫెషనల్ డిస్క్రిప్షన్ జనరేట్ చేసింది. మన వీడియో గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే గుడ్ డిస్క్రిప్షన్ వల్ల యూట్యూబ్ అల్గోరిథం వీడియో టాపిక్ ని ఈజీగా అండర్స్టాండ్ చేస్తుంది. నెక్స్ట్ ట్యాగ్ సెక్షన్. ఈ ట్యాగ్స్ వల్ల యూట్యూబ్ సెర్చ్ రిజల్ట్స్ లో వీడియోస్ త్వరగా ర్యాంక్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఫైనల్ గా ప్రివ్యూ సెక్షన్ అంటే అప్లోడ్ చేసే ముందు ఫైనల్ లుక్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ సేవ్ అనేది చేసుకున్నాను ఈ వీడియోకి, టైటిల్, డిస్క్రిప్షన్, ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ టు యూట్యూబ్. మనం ఇక్కడ డైరెక్ట్ గా అప్లోడ్ టు యూట్యూబ్ మీద క్లిక్ చేస్తే అది మన ఛానల్లోనే అది డైరెక్ట్ గా అప్లోడ్ అయిపోతుంది. మీరు ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ యూజ్ చేసి ట్రై చేయాలనుకుంటే అప్గ్రేడ్ చేసుకొని ఈ ఫీచర్స్ అన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ టూల్ యూజ్ చేసి మీ యూట్యూబ్ ఛానల్ కి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ చేసి కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ AI వీడియోస్. థ్యాంక్ యూ.